నమస్తే. ముఖ్యంగా లగచర్ల ఘటన రచ్చ నడుస్తూ ఉంది. దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అంటున్నటువంటి అంశం కేవలం అక్కడ రైతుల యొక్క భూములను లాక్కోవడానికి రేవంత్ ఆడుతూ ఉన్నటువంటి డ్రామా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది. మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ ఈ తెర వెనుక రాజకీయాలు చేస్తూ రైతులను ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. దీనిపైన ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం ఏంటి అసలు ఈ చర్చ ఇప్పట్లో ఆగేటట్టుగా లేదు. ముఖ్యంగా మీడియా కూడా అదే కావాలి కదా, మీ రేటింగ్ ముఖ్యంగా వాళ్ళు రైతులు ఏదో ఒక న్యూస్ కావాలి కదా, మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తా ఉన్నారు. దొంగల్ని వదిలేసి దొరల్ని పట్టుకుంటే ఎందుకు వాళ్ళు వద్దన్నా కానీ రైతుల దగ్గర నుంచి నేను వస్తా కదా, నేను వెళ్ళాను. నువ్వు ఎవరితో మాట్లాడినా నేను ఒరిజినల్ రైతులతో నేను మాట్లాడి నేను మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏమైంది లాక్కున్నారు ఎవరు గజం జాగా? ఎస్, ఒక్క గజం జాగా ఎవరి దగ్గర ఇప్పటిదాకా వాళ్ళు వద్దంటుంటే బలవంతంగా లాక్కొని ఎవరిదైనా గజం జాగా తీసుకుని ఉంటే నువ్వేమంటావు దానికి సిద్ధం చెల్లున్నాడు. ఎందుకు ముసలోళ్ళు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఢిల్లీకి నేనేం చెప్తున్నా, లాక్కుంటే అది వాళ్ళకు రెచ్చగొట్టి చేస్తున్నటువంటి విధానాల మీద నేను చర్చ చేయట్లేదు. నేను చెప్పని నువ్వు అడిగిన ప్రశ్నల ఆన్సర్ నా దగ్గర నుంచి రావాలి కదా. ఎక్కడన్నా ఎవరిదైనా గజం జాగా ఇప్పటిదాకా అన్యాయంగా ఏమంటారు తప్పు పని చేసి వాళ్ళు ఇయ్యము అన్నా కూడా లాక్కొని మేము ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేసింటే మీరు ఏం చెప్తే దానికి రెడీ, ఏదైనా సిద్ధంగా రెడీ ఉన్నాము. మేము వాళ్ళు చెప్పిన ధరలకు కూర్చొని మాట్లాడడానికి కలెక్టర్ వెళ్ళిరు. అసలు దేనికోసం? చర్చల కోసమే కదా కలెక్టర్ వెళ్ళిను. ఏమైనా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి పోలేదు కదా. పోనీ వాళ్ళ దగ్గర భూములు లాక్కొని బలవంతాన వాళ్ళని ఊర్ల నుంచి ఎలగొట్టడానికి పోలేదు కదా. కలెక్టర్ అనేవాడు ఒక అధికారి, ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి వాడు, రాజకీయ పార్టీకి సంబంధం లేనివాడు. ఆయన వచ్చి చర్చలు జరపడానికి మీకు ఇష్టం ఉంటే ఇస్తారేమో, లేకుంటే లేదేమో, కానీ ఫస్ట్ చర్చలు అయితే చేయాలి కదా. చర్చలు జరగక ముందు కలెక్టర్, చర్చలు జరిగినాక దాడి జరిగింది మీ దగ్గర బలవంతంగా లాక్కుంటాము అని ఒకవేళ కలెక్టర్ చెప్పింటే, ఆ తర్వాత దాడి జరిగింటే మేము కూడా ఈరోజు మీరు అన్నదానికి మేము సుముఖంగా ఉండేదానివి. చర్చలు సఫలీకృతం కాలేదు, అమానుషంగా రైతుల మీద వీళ్ళు ఇబ్బంది పెట్టి లాక్కునే ప్రయత్నం చేసిన మీరు ఏదైనా చర్చలు చేసింటే మేము కూడా దానికి ఈరోజు కట్టుబడి తల వంచేవాళ్ళం. అసలు మొదటే కలెక్టర్ ఊరిలో కాలు పెట్టంగానే ఇక్కడ కాదు అక్కడికి రా అని టెంట్ కింద కూర్చున్న వాళ్ళ దగ్గరికి సురేష్ లాక్కొని పోతే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఆయన మీద దాడి చేసి నీకే తెలుసు కదా, చూసినావు కదా. సురేష్ అన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనట్లేదు దాంట్లో నో మోర్. తర్వాత సబితమ్మ పోయిన తర్వాత కొంతమంది రైతులు ఆమె దగ్గర కూర్చొని గోసపెట్టుకున్నటువంటి విజువల్స్ మనం చూడండి. మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టిండు, మమ్మల్ని బతకనీయకుండా రెచ్చగొట్టి ఈరోజు జైలు పాలు చేసిండు, దరిద్రుడు వాడు వారిపోయిండు, మమ్మల్ని ఇరికిచ్చిండు, మమ్మల్ని జైల్లో పెట్టిండని తిడుతుండ్రా లేదా రైతులు? అంటే అమాయకమైనటువంటి రైతులతోని రెచ్చగొట్టించి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడికి అసలు భూమి గజం జాగలేదు, ఆ ఏరియాలో భూమి అక్వైర్ చేసే జాగలు అసలు లేని చోటకు వచ్చి వాడు ఎందుకు ఇబ్బంది పెట్టిండు? సరే నేను ఒకటంట, రాజకీయ నాయకుడిగా ఎక్కడికన్నా ఎవరైనా పోయి పోరాటం చేయొచ్చు, కానీ ఆడవరకు లిమిట్. కానీ అబద్ధాల స్టేట్మెంట్ కేటీఆర్ ఎట్లా ఇస్తాడు? 7 ఎకరాల పొలం ఉంది, ఆయన కూడా రైతే కాబట్టి వెళ్ళి ఇండోర్. ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ ఆ ఊరికి అక్కడ అక్వైర్ చేసే స్థలానికి ఆయనకు సంబంధం లేదు. ఒకవేళ నీకు అంతగానం ఇబ్బంది అయితే మీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బతికే ఉన్నాడు కదా, సావలేదు కదా. మరి ఆ నరేందర్ రెడ్డిని తీసుకొని పోయి ధర్నాలు అక్కడ కూర్చోబెట్టేయచ్చు కదా. ఇమీడియట్గా అక్కడ కూర్చోబెట్టి మీరు ధర్నా చేసి మా ఊర్లో కలెక్టర్ రావద్దు, మా ల్యాండ్లో అక్వైరేజ్ చేయొద్దు, మా ల్యాండ్లో మేము ఇయ్యము అని ధర్నా చేస్తే ఒక లెక్క ఉంటుండే కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిజంగా మీరు వాళ్ళ మీద సానుభూతుండి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనుకుంటే నువ్వే రాస్తారోకో చేస్తుంటివి, రానియకుంటివి. అది సింపుల్గా కావాలనుకుంటే నువ్వు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసి ముట్టడి చేస్తుంటివి, లేదా మీరు వాళ్ళందరు రైతుల్ని తీసుకొని పోయి కోర్టులో కేసు వేస్తుంటివి, ఏదో ఒకటి చేస్తుంటే. కానీ అమానుషంగా రైతు దగ్గరికి ఊర్లోకి వచ్చినటువంటి ఒక కలెక్టర్ మీద దాడి చేయడానికి ఎవడన్నా సమర్థిస్తే దీన్ని ఏమంటారో మీ మీడియా సమక్షంలో నాకు చెప్పండి. ఫస్ట్ దీన్ని పక్కకు పెట్టేసి రైతులను నిలగొట్టిండ్రు, రైతులను ఇబ్బంది పెట్టిండ్రు, రైతుల భూముల్లో అక్కడ ఒక గజం కూడా తీసుకొని ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెచ్చగొట్టి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంటే నీకు చెప్పిన. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి వాడు తప్పించుకొని పారిపోయి నిన్న దొరికింది కదా దొంగ. వాడికి తప్పు లేకపోతే 2 రోజులు ఎందుకు దాచుకున్నాడు నాకు చెప్పును? 15 రోజులు అయింది జైల్లో ఉన్నారు అందరూ. మరి వీడు ఎందుకు తప్పించుకొని పోయి ఎందుకు తప్పించిండు వాడిని? వాడికి అంత సినిమా ఉన్నదా? 15 రోజుల నుంచి తప్పించుకొని తిరగడానికి ఇంటెలిజెన్స్కి పోలీస్కి ఎవరికి దొరకనట్లు దాచుకున్నాడు అని అంటే వాడికి అంత సత్తా. నేరుగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి కేటీఆర్ మీరు ఏం చేసింది మరి ఇప్పటి వరకు? మీరు ముఖ్యమంత్రి చెప్తారు వాడు ఒక నేరం చేసిండు, వీడు 100 నేరాలు చేసిండు కదా. ఒకటేసారి వీనికి మొత్తం నేరాలు అని తీసి నిరూపించి ఎత్తుకపోయి వేసి వస్తారు. అట్లనే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ దగ్గర
గుంజుకోపోయింది తీసుకొని పోయారు కదా గుంజుకోపోయారు కదా. నిన్న బయటకు వచ్చి కోర్టుకు పోయేటప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వినాశనం మొదలైంది రేవంత్ రెడ్డి అంటే ఆల్రెడీ జైలుకు పోయినోడు వినాశనం చెప్తున్నాడు. ఏమనాలి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన రోజే మీ వినాశనం మొదలైంది. ఏ రోజైతే రేవంత్ రెడ్డి బెడ్రూమ్లకు దూరి అమానుషంగా తీసుకొని పోయి జైల్లో పెట్టి బ్యాక్ డోర్ ఎంట్రీలు చేసి మీరు గెలిచినరు. ఆ రోజు గెలవ శాతగాక రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి దొంగ గెలుపులు గెలిచిండ్రు. ఆ రోజే మీ పతనం మొదలైంది. ఆ రోజే రేవంత్ రెడ్డిని జైల్లో ప్రతీకారం ఎందుకైతే రాజకీయ నాయకులం బరబ్బర్ కొట్లాడతాం, బరబ్బర్ రాజకీయాల్లో అధికారంలో రాలేదు, ప్రజాసేవ చేయాలనుకుంటాం. ఎవడైతే మా మీద చేస్తారో అన్యాయంగా ప్రతీకారం అనొద్దు, దాన్ని రాజకీయం అనాలేదని. రాజకీయం నువ్వు చేసినప్పుడు మేము రాజకీయ పార్టీలో మేమైనా సన్యాసుల మాటలో కేసీఆర్ అన్నమాట నేను అంటున్నాను. సన్యాసుల మాటలో కూర్చున్నామా? మేము రాజకీయం చేయమా? మీకే శాతం అవుతుందా? నీకు 10 ఏళ్ల చరిత్ర ఉంటే మాకు 100 ఏళ్ల చరిత్ర, 140 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్కి. 55 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు. నీకే అంతుంటే మా ముంగల పుట్టి పెరిగినో నువ్వు రాజకీయంగా నీకే అంతుంటే మాకెంత ఉండాలి? తెలంగాణ ఏం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అంటే శాంతియుతమైనటువంటి గాంధేయ వాదాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పార్టీ. శాంతియుతంగా పోరాటం చేస్తాం, సమస్యల్ని ప్రజలకు చెప్తాం, సమస్యల్ని వివరిస్తాం, తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మాదేమది వాళ్ళలాగా కక్షపూరితంగా రేవంత్ రెడ్డిని ఇళ్లలో నుంచి ఎత్తుకొని పోయి రేవంత్ రెడ్డి గొంతులో గరళల్లాగా మారిండని రేవంత్ రెడ్డిని తీసుకొని పోయి జైల్లో పెడితే ఏమైంది? ఫుట్బాల్ని ఒక్కసారి గోడకేసి కొడితే స్పంజ్ బంతిని ఎట్లా కొడితే ఎంత స్పీడ్గా కొడితే ఎంత స్పీడ్గా రివర్స్ వస్తుంది అంత స్పీడ్గా రివర్స్ వచ్చింది రేవంత్ రెడ్డి. మాకెందుకు తగ్గుతుంది? రేవంత్ రెడ్డి వచ్చిండు కేటీఆర్ ని దాకానికి మరి మాకెందుకు కొట్టిర్రు మీరు? ఆ కొట్టిన బంతి గోడకేసి కొడితే ఎంత స్పీడ్ గా రిటర్న్ వచ్చిందో చూసిరుగా. 18లో కొట్టిండ్రు, 23లో చూసిరు కదా. ఎస్, అందుకనే ఎవరినన్నా టచ్ చేసే ముందు అసలు వీడిని టచ్ చేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకొని టచ్ చేయాలి. అంటే అనవసరంగా నేనంటున్నా అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయదు, అధికారం ఉంది కదా అని అమానుషం చేయదు, అధికారం ఉంది కదా అని దోపిడీ చేయదు, చేతిలో రాష్ట్రాన్ని పెట్టింది కదా అని చెప్పి అప్పులపాలు చేయొద్దు. చేస్తే ఏమైంది? ఈరోజు నువ్వు ఎంత దోచుకున్నా చచ్చిపోయిన రాజు వచ్చేది 6 గజాల జాగా, కాల్తే మిగిలేది పిడికెడు భూమి. దీనికోసం ఇన్నిగానం అకృత్యాలు, ఇంత గలీజ్ పనులన్నీ చేయాలని అవసరం? కవిత పోయి జైల్లో కూసుడు, ఉన్నొక్క బిడ్డ పోయి ఆ లిక్కర్ వ్యాపారం చేసి జైల్లో కూసునుడు, ఈరోజు దిక్కు దివాణా లేకుండా లోపల 4 గోడల మధ్యలో. అదే నువ్వు రుబాబ్తోని 100 రూపాయలు సంపాదించాలని ఆలోచన కన్నా 90 రూపాయలు సంపాదించి రుబాబ్తో తిరగాలి. ఇంకో 10% అన్యాయంగా ఇట్లాంటి చేసిన పనులకు పాపాలు చుట్టుకుంటాయి కదా. ఒక్కరోజు చుట్టుకుంటుంది. ఈ తెలంగాణ ప్రజల ఉసురు ముట్టింది వాళ్ళకి, కుటుంబానికి. తెలంగాణ ప్రజల మీద అమానుషంగా దోపిడీ చేసిర్రు. ఇప్పుడు మీరేమో గాంధీ మార్గం అంటా ఉన్నారు బరాబర్. మరి ఇప్పుడు మనం మహబాద్ లో చూస్తా ఉన్నాం. ఎందుకు అంత పెద్ద అధికారులు పోలీసులు? నేను అధికారులు అని చెప్తున్నా. అందుకని అధికారులు రాష్ట్రాన్ని ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టాలంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకు అట్లా అనంటే మీరు తెలంగాణకు అభివృద్ధికి ఆటంకం వేసి కట్టలేసి ఆపుతుంటే చూసుకుంటూ కూర్చోాలి. మీరే అన్నారు కదా ఇప్పుడు మీ శాంతియుతంగా గాంధీ మార్గం అన్నారు. మేము మా పార్టీ అని చెప్పిన నేను. అధికారులు చూసుకుంటూ కూర్చోాలా అంటే నువ్వు రాయి తీసుకొని కొడుతుంటే నెత్తి పగిలిపోతే కూడా మేము ఇట్లా 2 చేతులు కట్టుకొని మేము చూసుకుంటూ కూర్చోాలా. రాయి తగలకుండా అడ్డం పెడతారు. కేటీఆర్ ఆడికి పోతా ఉన్నాడంటేనే కాంగ్రెస్ పార్టీకి గజ గజ వణుకుతా ఉన్నారు. వణుకు రాలేదు. పిచ్చోనికి అర్థమైతలేదు. నా గొయ్యి నేనే దోకుంటున్నా, నా గుంతలో నేనే వాడుతున్నా అని అర్థమైతలేదు. ఏం దొరుకుతలేదు. మేము చేసిన రుణమాఫీకి మేము నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అడిగారు. వీడంతా లొలి చేస్తున్నారు ఎందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాం రా కదా. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు. వీడు ఎంత వలురుకున్నా ఉట్టిగా నువ్వు నేను వలుకోవడం అవుతుంది. సౌబక్నా ఏకలికినా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ఉంటాయి, పూర్తిగా ఆధారాలతో ఉంటాయి. అక్కడ చేసింది శాసనం అవుతుంది. అక్కడ మాట్లాడిన మాట శాసనము. అదొక ధర్మ రక్షణ కోసం ఉన్నటువంటిది, ధర్మాలయం లాంటిది. అక్కడ అసెంబ్లీలో కూర్చొని చర్చకు రండి అని అంటే ఈడబోయిలోలి చేస్తా ఆడబోయిలోలి చేస్తే ఎందుకు? మీ అయ్యకు నీకు చేత కాదా? ఆడ కూర్చోడానికి దమ్ము లేదా? చేత కదా? నిజాల్ని మాట్లాడి తప్పుకునే స్థితిలో మీరు లేరా? ఆయన వస్తే మీరు మీ పార్టీ రేవంత్ రెడ్డి తట్టుకోలేడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అవునులే. ఎందుకు సోడా ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో పట్టుకొని వస్తే ఊగుతుంటే చూసి కళ్ళు తిరుగుతాయి మాకు? చెప్పు మాకు. ఇన్ని నెలలు అయింది, 4 నెలలు అయింది. వర్షాకాలంలో మొత్తం వరదలు వచ్చి మునిగిపోతున్నారు. దిక్కు లేదంట కానీ పులి బయటికి వస్తుంది అంటే వస్తే ఏమైతే బోన్ తెరిచింది ఉంటారు, లోపలికి పోతారు, బోన్ వేసేస్తారు. అంతకు మించి ఏం చేస్తారు? ఏం చేసాడు? 12 నెలలు అయింది, సంవత్సరం అయింది. వస్తున్నాడు అంటున్నట్లున్నది. ఇప్పుడు మీ ట్రంప్ గెలిపించి వచ్చినా ఏం పోయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుపు వృక్షమేమో కేసీఆర్,
కేసీఆర్ ఏమన్నా కనుక డైలాగ్ బయటకు మాకే వస్తే చెప్తాడు కదా గింత కూడా మొక్క మొలవనియను టీఆర్ఎస్ అని రేవంత్ అదే రెడ్డి అంటాడు హరీష్ రావు కూడా అదే అంటా ఉన్నాడు. ఏమని ఏ కలుపు ముక్క ఇక్కడ రేవంత్ రెడ్డి కల్పవృక్షం ఆయన అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎవరి చెప్పుల కాడ ఎవరి చెప్పులు మోసి బతికినోడు ఎవరి గురించి మాట్లాడుతుండు. కాంగ్రెస్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది, నీ బతుకుకు ఒక దారి చూపించింది. ఆ రోజు ట్రంక్ పెట్టారు రబ్బర్ చెప్పులు, వెల్మ హాస్టల్, అవి మూడింటి నుంచి విముక్తి అయ్యి కాంగ్రెస్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఒక ఫేస్ కాదు, నీ బతుకుకి నీకు రాజకీయ భిక్ష పెట్టి ఒక మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు దీని గురించి మాట్లాడతావా? నీ జీవితాన్ని రాజకీయ జీవితం ఇచ్చి ఈరోజు 1000 కోట్లకు అధిపతి అయినా మీకు దారి చూపించిన దానికి ఈ ఏలుబెట్టని సంధిస్తే కాలు పెట్టిండ్రు అయ్యా కొడుకు మా అల్లుడు కలిసి. కాబట్టి అందుకనే ఏలు పెట్టిండో ఆడ తెలంగాణ ప్రజలు కోసిపడేసిండ్రు. ఇంకా ఎక్కువ నకరాలు చేసినందుకు పార్లమెంట్లో 0 స్థానాలు వచ్చినాయి, 7 జాగాలల్లో డిపాజిట్లు కోల్పోయిండ్రు. ఇంకా రకరకాల ఉంటుంది. మొలని ఏమని మరి రేవంత్ అన్న ఏం ఛాలెంజ్ చేసిన ఇప్పటివరకు అది అయింది. తెలంగాణలో అధికారంలోకి వస్తాని ఆయన పీసీసీ కాకముందు నుంచి చెప్పిండు, పీసీసీ అయినాక బలంగా చెప్పిండు అధికారంలోకి వచ్చినాం. ఎట్లా వస్తారని అందరూ అన్నారు, వస్తామని నేను కూడా చెప్పిన. అది అయిపోయింది. పార్లమెంట్లో 0 తప్పించి ఒక్కటి రాని అన్నాడు, అది కూడా అయ్యింది. రేపు పొద్దున ఒక్క మొలకని అన్నాడు, అది కూడా అయితే చూసుకుంటాము. ఇది కూడా అన్నాడు కదా, అందరిని కూడా జైల్లో వేస్తాను, అక్కడ ఆ జైల్లో మేము కడితే డబుల్ బెడ్రూమ్ కవిత కోటి కట్టిస్తాను. ఇది కాలే కదా మరి సంవత్సరం లోపల అన్నీ చేస్తారా? వాళ్ళు 10 ఏళ్ల దోపిడి, ఇన్ని ఆధారాలు తీయాలి, కోర్టుకి ఇన్ని ప్రొడ్యూస్ చేయాలి, బయటకు పోతే మళ్ళీ లోపలికి పోతే బయటకు రాకుండా ఇరికియాలి. వాళ్ళని అంత చేశారు తెలంగాణ అని, మామూలుగా చేశారు. అన్నీ దొరకాలి, లేకపోతే విదేశాలలో దాచిపెట్టిన పైసా మనకి ఇడికెళ్ళి దొరుకుతుంది. అక్కడక్కడ బినామీల పేర్ల మీద ఉన్న జైల్లో పోతే హాయిగా జైలు ఉన్నాను పురుసదుగా కూర్చుంటాడు, ఇందాక యోగా చేసుకుంటా అన్నట్ల. మళ్ళీ ఆడపోయి ప్రశాంతంగా కూర్చొని ఇస్తే ఎట్లా? మొత్తం తీసిన ఆ వ్యవహారాలన్నీ బయటపడాలి కదా. అందుకని అన్ని ఆధారాలు సేకరించినాక లోపల దొరుకుతారు. ఏమైనా చిన్న చిత్కనా చేసిన ద్రోహం తెలంగాణ కాదు. ఒక విషయం అర్థం కావట్లేదు, మహిళల్ని అంటే 2 కోట్ల మంది ఉంటారు మహిళలు తెలంగాణలో దరిదాపుగా, అంటే 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది అయినా కానీ మహిళలు ఉంటారు. ఈ మహిళల్ని అంటే 1,00,000 మంది మేము 1 కోటి మందిని ఎట్లా అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా అని కేసీఆర్ అట్లాంటోడు తెలంగాణలో బిచ్చం ఎత్తుకుంటూ వచ్చినోడు, కట్టల మీద కూర్చొని బీడీలు తాగినోడు కేసీఆర్ లక్షల కోట్లకు అధిపతి అయితే న్యాయంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో చేసుకొని కోటీశ్వర్లు కావడానికి వాళ్ళకి హక్కు లేదా? అంటే చూపిస్తాము, ఉపాధులు చూపిస్తాము. ఈరోజు వడ్డీలు ఇస్తున్నాము. వరంగల్ చూసినాం కదా, 80 మహిళా సంఘాల ఇవి కట్టిస్తున్నాం కదా, భవనాలను కట్టిస్తున్నాము. కనబడతలే? ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా డెవలప్ చేస్తాం మహిళల కోసం. ఈరోజు మహిళలేందే సమాజం ఉందా? మహిళలేందే జీవితం ఉందా? మహిళలేందే ఏ రాజకీయ నాయకుడన్నా పుట్టిండా? అసలు ఎవడన్నా పుట్టిండా ప్రపంచంలో? మహిళ ఇంటిని ఎట్లా చదువుకుంటుందో సమాజాన్ని కూడా అంత చదువుకునే శక్తి మహిళ దగ్గర ఉంది. మహిళను గౌరవించినోడు ప్రపంచంలో ఎవడన్నా బాగుపడతాడు. మహిళను గౌరవించినోడు కేసీఆర్ అట్లా అంటాడు, ఫామ్ హౌస్లో పట్టుకుంటాడు. ఇంకొక 5 సంవత్సరాలు కనుక మీకు అధికారం ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి మహిళలందరూ కూడా కోటీశ్వర్లు ఇక అంతే కదా. వాళ్ళకి రేషన్ కార్డులు అవన్నీ కూడా ఉండేది. 5 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళు అన్నారు మేడం. 5 ఏళ్లలో కోటి మందిని చేస్తామని కోరికుంది. ఎందుకు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి? డౌట్ కావాలని కోరుకోండి. వాళ్ళు కూడా ఆ శక్తిని పెట్టి పనిచేయమనండి. మేము రెడీగా ఉన్నాము, మేము ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, చనిపోతే మహిళలకు బీమాలు ఇస్తున్నాం, మేము డాక్టర్ మహిళలకు కానీ చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసుకునేటటువంటి స్వయం ఉపాధి సంస్థలు నిర్మాణం చేసుకొని పనిచేస్తున్నటువంటి మహిళలకు మేము ఈరోజు ఇచ్చినాము. కేసీఆర్ ఎన్నడన్న వాళ్ళని కానిడా వాళ్ళ వడ్డీ వాళ్ళ పైసలు వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీ డబ్బులు కూడా దొంగతనం చేసిన దొంగాడు. మేము ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఈరోజు ఇంత దరిద్రం రేఖలో ఉన్నటువంటి తెలంగాణలో మేము మహిళలకు ఇన్ని రకాలుగా అన్ని ఉపాధులు కల్పిస్తున్నాం. తెలిసేమో కదా, ఈడ ఏదేది శిల్పకళా వేదిక దగ్గర ఎన్ని షట్టర్లు ఇచ్చినాము, ఎంతమందికి ఉపాధిని కల్పించినాము. వచ్చిన మొదటి రోజే ఉచిత బస్సు ప్రయాణము ఇచ్చి మహిళల్ని గౌరవించుకున్న పార్టీ మా పార్టీ. ఆ దొంగ మాటలకు ఏం చేస్తాం? ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టింది. మహిళలు ప్రయాణం చేసిన డబ్బుని ఒక దిక్కు ఆర్టీసీ బతుకుతుంది, ఒక దిక్కు మహిళలకి ఆ డబ్బు సేవ్ అవుతున్నది. ఇవన్నీ కాదా మేము చేస్తున్నది? కోటీశ్వరులు అంటే 5 సంవత్సరాల వరకు మేము ఇచ్చినటువంటి అన్ని పథకాలలో ఇచ్చినటువంటి ₹1 కోటి అయితే కోటీశ్వరుడు కాదా? అది ఆదా చేస్తే కోటీశ్వరుడు కాదా? చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తే అందులో సంపాదించిన రూపాయి లెక్కేస్తే కోటి కావా? అంటే కోటీశ్వరుడు అంటే తీసుకొని పోయి ఒక నోట్ల కట్టి ఇవ్వాలి. వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం, ప్రభుత్వ ఉపాధి పథకాలలో వాళ్ళకి భాగస్వామ్యాలు చేస్తాం. మేము ఇచ్చినటువంటి మీరు అంటారు కదా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు
మరి ఆ దశలో ఎందుకు కాలేదు మరి మహిళలు కోటేశ్వరం మీ అంటే కాంగ్రెస్ పార్టీ నీకున్న ఆలోచన నాకున్నదా? మన రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు 108 తీసుకొని వచ్చిండు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 100 తీసుకొని వచ్చిండు, ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతుకి ఏకకాల రుణమాఫీ చేసిండు. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కళ్ళు ఉంటాయి, ఇవన్నీ చేయలేదా మేము? ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎందుకు అనంటే అదేమో అంటారు చూడు, గాంధీ మహాత్ముని కన్నా ముందు ఈ ఆర్ఎస్ఎస్ దొంగలందరూ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు, వాళ్ళకి ఎందుకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలిస్తే దేశాన్ని, వాడు ఎవరికో కూడా ఎందుకు ఆలోచన రాలేదు? నువ్వే వచ్చి ఎందుకు ఇడిపించినావు అన్నట్టు అయిపోయి గాంధీ మహాత్మునికి నువ్వు అడిగింది. అంటే మేము చెయ్యొద్దా? అప్గ్రేడ్ కావద్దా? వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచన మంచిది కాదంటారా? ఆ మాట మాట్లాడండి. ఇంకా మన రాష్ట్రము దేశంలో కాదు ప్రపంచంలో ముందుకెళ్ళాలని అట్లాంటి ఆశీర్వాదం ఇవ్వండి. ఎందుకు ముందుకు రాలేదు? ఎట్లా చేస్తారా 5 ఏళ్లలో? మీకు చేతనవుతుందా? రాష్ట్రం అప్పుల పాలైంది, కేసీఆర్ మిమ్మల్ని తిడుతున్నాడు, ఇవి కాదు కదా మనకు కావాల్సిన అభివృద్ధి మాటలు మాట్లాడండి, మేము ఆన్సర్ చెప్తాం. దానికి ఏ విధంగా చేస్తారు అని అంటే కొన్ని పథకాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి మాకు కూడా. మేము ఈరోజు ఎన్నో విదేశీ పెట్టుబడుల్ని తీసుకొని వస్తున్నాం, దాంట్లో వచ్చే లాభాలని కూడా ప్రజలకే కదా పంచేది. రేవంత్ రెడ్డి డబ్బు కాదు ఇది, కల్వ సుజాతది కాదు, నీ అనిల్ది కాదు, ప్రజల సొమ్ము ఇది. ఇప్పుడు వాళ్ళ సొమ్ముని వాళ్ళకే తిరిగి పెడుతున్నాం. మొన్న అక్కడ వరంగల్లో మీరు సభ పెట్టడం జరిగింది, మీ విజయోత్సవాలు కావచ్చు, సంవత్సరం పూర్తయిందని చెప్పేసి. మీరు ఆ వరంగల్ డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మీరు ఆ స్టేజ్ పైన ఏమైనా ఉన్నారా? అప్పుడు కింద ఉన్నారు వచ్చేమో. అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా మీరు చాలా హామీలు అక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే వరంగల్కి వెళ్ళి మీరు అక్కడ విజయోత్సవాలు చెప్పేసి మీరు ఆ వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీల్లో మీరు నెరవేర్చినటువంటి 500 రూపాయలు నిన్న దేశంలోనే అత్యధికంగా 62 లక్షల హెక్టార్లలో వరిని పండించి దేశ రికార్డు సృష్టించడం. మేము కాళేశ్వరం నీళ్ళు రాలేదే, వాడు దొంగ చెప్పిండు కదా, నీళ్ళు లేకపోతే చెరువులు ఎండిపోయినాయి, వరి ఎండిపోయింది, కట్టలు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి అన్నాడు. వెదవా చూడరా, సన్నబియ్యం పడినాయి 62 లక్షల హెక్టార్లలో. దేశ చరిత్ర సృష్టించిన మొదటి స్థానంలో ఉన్నాం. 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, ఒక్కలకు కూడా లెక్క తప్పకుండా ఇచ్చినాం. కొనుగోలు చేసిన ప్రతి ప్రభుత్వం గింజ ఎంత కొన్నదో అంతకు డబ్బులు చెల్లించినాం. ఈరోజు 18 లక్షల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు అక్కడ ఆ సభల నుంచే డిక్లేర్ చేసినాం. ఆ సభలోనే నిన్న దాన్ని మేము శంకరావం పూరించినాం. మేము అక్కడ అన్ని అయిపోయినాయి. అన్నీ ఎందుకు అయిపోతాయి? అన్నీ అయిపోతే మమ్మల్ని ఎందుకు? వరంగల్లో ఇచ్చినటువంటి నేను అదే చెప్తున్నా, 55,000 కోట్ల రూపాయలు కేసీఆర్ దరిద్రుడు చేసిన అప్పులకి వడ్డీలు కట్టినాం. అవి కట్టకుండా ఈ రోజు రాష్ట్రానికి ఇంకో 55,000 కోట్లు మేము ఇచ్చినటువంటి ఆ పథకాల పేర్ల మీద అమలు అవుతుండే. మరి ఆ దరిద్రుడు చేసిన అప్పు కట్టుడికే కదా మాకు ఈరోజు కొత్కెల మీద కూర్చొని ఉన్నారు వడ్డీ కట్టేయడానికి. మరి అవి అడుగుండి వాడిని అడుగుండి దరిద్రుడిని, ఒరే దరిద్రుడా నువ్వు చేసిన అప్పు 55,000 కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది, ఈ ప్రభుత్వం చెల్లించకపోయింటే మాకు ఇవ్వాల్సినటువంటి 2,500 ఇచ్చేది, 1,200 రూపాయలు ఒక కూలీ రైతుకి ఇచ్చేది, 15,000 రూపాయలు రైతుకి ఇచ్చేది, కౌలు రైతుకి ఇచ్చేది, అందరికి ఇచ్చేది కదా. ఇవి 55,000 కోట్లు సరిపోతుండే కదా మా రాష్ట్రానికి అని మీరు అడగండి కదా. ఆడ పోయి మమ్మల్ని ఎందుకు అడిగారు? దొంగలు వాళ్ళైతే మమ్మల్ని వచ్చి మీరు దొరకలేరా? మేము ప్రభుత్వంలోనే మేము చేసే పనులు మీకు కళ్ళకు కనబడతలేవా? మేము చేసే మీరు చెప్పండి. ఆ దొంగలు చేయడం వల్ల తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత నష్టం జరుగుతుంది, లేకపోతే 55,000 కోట్లు ఈరోజు ఇదే ప్రభుత్వం దగ్గర అవే ఉండింటే మేము ఇచ్చిన పథకాలకు సరిపోకుండా 55,000 కోట్లు అప్పుడు తెలియదా మీకు? 3.5 లక్షలు 3.5 లక్షల కోట్లు అనుకున్నాం, 7.5 లక్షల కోట్లు అయింది. వడ్డీ కట్టేటోడు వాడిని ఏమనలేదు కానీ మా కుతికెల మీద కూర్చుంటున్నాడు. వాడు తీసుకున్నాడు, బాగానే తీసుకున్నాడు, మా మీద కూర్చుంటున్నాడు. తెలియదా అనంటే మీకు తెలియదా? అప్పుల రాష్ట్రం ఉన్నది, కొంచెం సమయం పడుతుంది, ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వం ఏమి తీసుకొని పోయి మింగేస్తలేదు పైసలు అని మీకు తెలియదా? ఎన్ని కష్టాలు పడుతుందో. 18 గంటలు ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దరిద్రునిలాగా ఫామ్ హౌస్లో పడుకుండా మా ముఖ్యమంత్రి. అందుకే కదా అవకాశం ఇచ్చింది మీకు. అవకాశం ఇచ్చినప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి. మీరు ప్రశ్నలు ఇచ్చిన వాగ్దానాలు, డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను అన్ని చెప్తున్నా. నేనే చెప్తున్నా కదా, 2 లక్షలు ఏకకాలంలో అన్నారు, అది కాలేదా? మాట్లాడుతూ 18,000 కోట్లు మిగతా ఉన్నటువంటి వాళ్ళు అన్ని చేస్తామని చెప్పి మేము 2 లక్షలే అన్నాం. 2,10,000 ఉన్నోనికి 10,000 కట్టుకుంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి 4 లక్షల మంది ఉన్నారు ఇంకా మేడం. వాళ్ళకి కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ లాంటి దొంగ స్టేట్మెంట్లు ఇయ్యారు. అకౌంట్లల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండో, లేకపోతే వాళ్ళది ఏమైనా పాస్బుక్లలో ఇబ్బంది ఉండో ఇయ్యలేదన్నారు. మేము ఖుద్దు చెప్తున్నాం ఇంకా 10-11 లక్షల రుణాలు మాఫీ చేయాలి, అవి కూడా త్వరలో చేసేస్తామని చెప్తున్నాం. మీలాగా అబద్ధాలు ఆడం 18,000 కోట్లు చేసినాం, 18,000 కోట్లని చెప్తున్నాం. వాడు 10 ఏళ్లలో 11,000 కోట్లు కూడా మొత్తం కలిపి రైతు బంధుకి రుణమాఫీకి చేయలేదు. మేము ఇంత ఒక్క రోజు 25 రోజులలో ఇంత చేస్తే
ఆడిని వదిలేసి మమ్మల్ని పట్టుకొని అడుగుతారు, ఇంటరాగేషన్ చేసి దొంగలకు అడుగుతారు, గట్లా అడుగుతున్నారు. మేమేమో ఇంత పనులు చేస్తున్నాం, మాకు అరే ప్రభుత్వానికి సహకారం లేదు, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు, అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడి లాక్కొని వస్తుంది, ఇచ్చిన హామీలు ఒకటొకటి నెరవేరుస్తుంది అనే మాట మీరు ఎంకరేజ్ చేస్తే మాకు కూడా బూస్టింగ్ ఉంటుంది. ఆడేవాడో దొంగ మాట్లాడిన మాటలు మీరు మమ్మల్ని అఫ్ కోర్స్ అడగాలి, కానీ వాంటి అడగాలి ఫస్ట్ ఈ పాట మమ్మల్ని అధికారులు ఉంటే కదా. అరే అందరూ పోయి చెప్పులు తీసుకుని కొట్టుండి, 55,000 కోట్లు మళ్ళీ మావే కదా దోపిడీ వడ్డీలకు కడుతున్నామని కొట్టుండి. లేకపోతే మేము ఇచ్చేటప్పుడు వాళ్ళకి మేము అప్పులు ఇచ్చినామా? మీకు తెలియదా? స్వతంత్రం వచ్చిన 78 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చిన అప్పు ఎంత? 72,000 కోట్లు. 75 ఏళ్లకు 72,000 కోట్లు అప్పు ఇస్తే 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేస్తావు. అడగని శాతనైతేలే. అడుగుండి నిలదీయండి, నా మాటకు అడుగుండి. ఆ దొంగలందరినీ, వాళ్ళకి ఒత్తాసు పడుతున్న దొంగలందరినీ అడుగుండి. అరే మీరు చేసింది ఏంది? కాళేశ్వరంలో దోచుకున్నది ఎంత, తెలంగాణ మీద దోచుకునేది ఎంత? ఆ రోజు గుండు సూది కూడా దేశంలో తయారు కాకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు పెట్టింది, ఇండస్ట్రీస్ కట్టింది, ప్రాజెక్టులు కట్టింది, విద్యాలయాలు కట్టింది, ఆసుపత్రులు కట్టింది, రీసెర్చ్ సెంటర్లు కట్టింది, రోడ్లు వేసింది, విద్యుత్ ఇచ్చింది, ప్రతి ఒక్కటి చేసింది కాంగ్రెస్ రా. మీరేం చేసింది అని ఆ దొంగలు అడుగుతారు. ఇప్పుడు అప్పులను చూపెట్టి ఇప్పుడు పథకాలను ఎగ్గొడతారా? మరి ఎందుకు ఆ ఎగ్గొట్టేది ఉంటే 18,000 కోట్లు 1 రూపాయి కూడా కట్టకుంటే ప్రతిసారి ఇదే చెప్తున్నారు, సంవత్సర కాలం నుంచి ఇదే చెప్తున్నారు, 10 ఏళ్ళు గాలి కిడిచేసినోని, గాడి తప్పినోని ఫామ్ హౌస్ లో పోయి ఒక్కడు ఇంటర్వ్యూ తీసుకోలేదు, కానీ మేము దినం పొద్దుగాలే మీ ముంగల అవైలబుల్ ఉండేటోళ్ళని గాలికి ఎగరగొడతారట. గాలికి ఎగరగొడితే మేము నిన్న 5,500 కోట్లు, మళ్ళీ ఇంత కష్టాల్లో ఉన్న మా ప్రభుత్వం 5,500 కోట్లు వరంగల్కి డిక్లేర్ చేసి రిలీజ్ చేస్తుంటే చేస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేయండి. లేకపోతే ఆ దొంగ నా కొడుకుల్ని అడబోయి 55,000 కోట్లు మా పైసలు మాకిండి, నీ వడ్డీ కట్టినామని చెప్పి అందరు దాడి చేయండి. ఎడబోతుండు కదా ఈరోజు ధర్నా చేయండి, అడబోయి కొట్టండి. వెదవా నువ్వు చేసినందుకే మాకు ఇవ్వాల్సిన పైసలు రాలేవు అని. ఆడిని వదిలేసి మా మీద పడతారు.